స్తోత్రం 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 బిగ్గరగా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య మనలందరినీ ఆశీర్వదించును గాక, మనలందరినీ దీవించును గాక, మనలందరినీ వృద్ధులోనికి తీసుకుని వచ్చును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. లైవ్లో ఈ ఆరాధన వీక్షిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభు అందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్లజేయును గాక. హల్లెలూయా హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. చిన్న వర్తమానం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందామా? అందరం చదువుదామా? బైబిల్ చూస్తూ చదవండి. చదువు వచ్చిన వాళ్ళందరూ బైబిల్ చూస్తూ చదవండి. 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మరోసారి చదువుదామా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు. మనకు చదువుకుందామా? క్రీస్తు కూడా నా కొరకు బాధపడి నేను తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు నాకు మాదిరి ఉంచిపోయెను. హల్లెలూయా. దైవజనుడైన పేతురు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, ఆత్మ వలన పరిశుద్ధత పొంది విధేయులైన వారికి, యాత్రికులకు శుభమని చెప్పి ఈ మాటలు తెలియజేశారు. ఆ వాక్యంలో మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, యేసయ్యను గూర్చి స్పష్టంగా వ్రాయబడి ఉంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. యేసు ప్రభు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అన్నీ కలిగిన వారుగా ఉన్నను ఏమీ లేని వారిగా ఈ లోకంలో సంచరించారు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నారు. చివరిలో దేవుని వాక్యం వ్రాయబడినట్లుగా మన కొరకు బాధపడ్డారు. మన కొరకు క్రీస్తు కూడా మీ కొరకు, మన కొరకు బాధపడ్డారు, వేదన అనుభవించారు, కన్నీరు కార్చారు, శరీరం రక్తసిక్తంగా మారింది, గాయాల పాలు అయ్యారు, వీపు నాగలి చాళ్ళ వల్లే దున్నబడింది, తల మీద ముళ్ళ కిరీటం పెట్టడమే కాకుండా దాన్ని పెట్ట కొట్టితే ఆ ముళ్ళన్నీ గుచ్చుకున్నట్లుగా కూడా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అంతగా బాధను అనుభవించిన పరిస్థితులు మనం బైబిల్లో గమనించగలం. ప్రియమైన వాళ్ళరా,
ఎందుకు బాధపడ్డారు, ఎందుకు వేదనకు గురయ్యారు అని మనం అక్కడ గమనిస్తే, తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు అని వ్రాయబడి ఉంది. ఆయన అంత బాధపడిందైనా, అంత వేదన పడిందైనా, అంత రక్తసిక్తంగా మార్చబడింది అయినా, కొట్టబడింది అయినా, ఏడవబడింది అయినా దేనికి అని అంటే, మనం తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లుగా మాదిరి ఉంచిపోయారని వ్రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో యేసు ప్రభుని నమ్మడం ఎంత ముఖ్యమో, యేసు ప్రభుని విశ్వసించడం ఎంత ముఖ్యమో, క్రైస్తవులు అనబడ్డం ఎంత ముఖ్యమో, క్రైస్తవులుగా జీవించడం అంత ముఖ్యం. క్రీస్తుని ప్రతిబింబిస్తూ బ్రతకడం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ప్రియమైన వాళ్ళారా, ఆయన అడుగుజాడల యందు నడిపించబడ్డం అనేది చాలా అవసరం, చాలా ప్రాముఖ్యమైన ఘటం అనేది మనం గుర్తెరగలగాలి. యేసయ్య మాదిరి ఉంచిపోయిన స్వభావాలలో ఒకటి మనం ధ్యానం చేసుకునేటట్లుగా ప్రభు సహాయం చేయునుగాక. ఒక మాట చూపిస్తాను చూడండి. లూకాసు వర్తమానం 22వ అధ్యాయం 49వ వచనం నుంచి చదువుదామా. అందరూ 22వ అధ్యాయం 49వ వచనం నుంచి తీసారా? చదవండి. ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనం చదువుకున్న వాక్యంలో మనం గమనిస్తే, యేసు ప్రభు ఆయన శిష్యుల్ని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయడం అయిపోయిన తర్వాత వారితో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న శిష్యులతో మాట్లాడుతూ ఉంటే గుంపుగా జనాలు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంభవం మనం గమనిస్తే, యోధా దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుని అప్పగించబోతా ఉన్నాడు. అప్పగించేదానికి వచ్చావా అన్నాడు. అంతలో అక్కడ మనం గమనిస్తే, చుట్టూ జరగబోచున్న దాన్ని చూసి, కత్తితో నరకమంటావా ప్రభువా అంటా ఉన్నాడు. ఈడు నరకమంటావా అనే లోపే ఒకడేం చేశాడు తెలిసిన, కత్తి తీసుకొని చెవి తెగనరికాడంట. ప్రధాన యాజకుని దాసుని కొట్టడమే కాకుండా వాని కుడి చెవి తెగనరికాడు. ఇక అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, ఆ మాట గమనించా, ఏయ్ చాలే ఆపు, చేసింది చాలే ఆపు, ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవిని ముట్టి బాగు చేసిన రాయబడింది. వాని చెవిని ముట్టి బాగు చేశారంట యేసయ్య. ప్రియమైన వాళ్ళారా, ఆ వాక్యంలో లేదా ఆ సందర్భంలో మనం యేసయ్య యొక్క స్వభావం లేదా యేసయ్య మాదిరి మనం గమనిస్తే ఎంతగా కనికరపడిన స్వభావం మనం గమనించగలము. కనికరపడుతున్న స్వభావం మనం అక్కడ చూడగలం. ప్రియమైన వాళ్ళారా, తన దగ్గరికి వచ్చింది శత్రువు అయినా, తనని పట్టుకునేదానికే వచ్చినా, తనని తీసుకుని పోయేదానికే వచ్చినా, ఆ వ్యక్తి మీద కూడా కనికరపడినట్లుగా, కనికరము చూపినట్లుగా, వానిని ముట్టి బాగు చేసినట్లుగా దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యేసయ్య, మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య ఎవరు అని అంటే, కనికరము కలిగిన, చెప్పండి గట్టిగా, మనం ఆరాధన చేస్తున్న యేసయ్య ఎవరు? కనికరము కలిగిన దేవుడు, కనికరించే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా ఆయన కనికరం ఒక్కొక్కరి మీదికి వచ్చునుగాక, ఒక్కొక్క కుటుంబం పట్ల చూపునుగాక. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా యేసయ్య కనికరం చూపునుగాక. ఆయన నిత్య కనికరం మన మీద ఉండునుగాక. అక్కడ
మనం గమనిస్తే యేసయ్య ఎంతగా కనికరపడతా ఉన్నాడు ప్రియమైన అన్నారా. యేసు ప్రభు లోకంలో జీవించిన కాలం మనం చూస్తే 33.5 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఎవరికి కనిపించకుండా ఉన్నాడండి. చివరి 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సంచరిస్తూ తిరుగుతూ ఆయా ప్రాంతాల్లో నడుస్తూ పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య చేసిన ఆ రోజుల్లో కూడా ఆయన స్వభావం మనం గమనిస్తే చూస్తారా, మార్కు సువార్తమానం 1వ అధ్యాయం 41వ వచనంలో ఆయన కనికరపడి ఉందన్నమాట. ఏముందంట? ఆయన చాలు. 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీయందు కనికరపడి. 6వ అధ్యాయం 34వ వచనం కూడా చూస్తే యేసు వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి. 8వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూస్తే జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియు లేనందున వారి మీద కనికరపడుచున్న నేను వారి మీద. చూడండి ప్రియమైన వాళ్ళ, యేసు ప్రభు లోకంలో సంచరిస్తున్న రోజుల్లో ఒక్కొక్కరి మీద తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద లేదా తాను చూసిన ప్రతి ఒక్కరి మీద కనికరపడినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన ఆ రోజున కనికరపడమే కాదు, ఈ రోజును కూడా కనికరపడతానే ఉన్నారు. ఈ రోజునే కాదు, మన దేవుడు ఎవరంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కనుక కనికర పడినాడు, కనికర పడుచున్నాడు, కనికర పడుతూనే ఉంటాడు. హల్లెలూయా. కనికరము చూపాడు, చూపుచున్నాడు, చూపుతూనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన స్వభావం, ఆయన లక్షణం, ఆయన గుణం ఏంటి తెలుసునా? కనికరం చూపడం, కనికరపడ్డమే ప్రియమైన వాళ్ళరా. ఆ స్వభావం నిత్యముగా ప్రభు మనకు అనుగ్రహించును గాక, మనలో ఉంచును గాక. హల్లెలూయా. ఎందుకు కనికరపడ్డాడు తెలుసునా? అరే ఇలా బాధపడుతున్నారే, ఇలా వేదన పడుతున్నారే, ఇలా కుమిలిపోతున్నారే, ఇలా దిగులు పడుతున్నారే, ఈ వ్యక్తిగత జీవితం అధోగతి పాలైపోతా ఉందే, వీళ్ళు నశించిపోతా ఉన్నారే, చెదిరిపోతా ఉన్నారే అని చూసి వారికి ఏదైనా చేద్దాం, వారి జీవితంలో ఏదైనా చేద్దాం అనే ఆ స్వభావం ప్రియమైన వాళ్ళరా యేసయ్యలో గూడు కట్టుకొని ఉండడం మనం గమనించగలగాలి. కనుక మన వ్యక్తిగత జీవితాలలో ఆ వ్రాయబడిన సత్యాన్ని గుర్తిరుగుదుము గాక. క్రీస్తు కూడా చెప్పండి, క్రీస్తు కూడా మన కొరకు బాధపడి లేదా శ్రమపడి మనము ఆయన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. యేసు ప్రభు విషయంలో ఇంకొక విషయంలో కూడా మనం గుర్తు చేసుకోగలిగితే లూకా సువార్తమానం 23వ అధ్యాయం 27 వచ్చింది అండి. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును. ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. అప్పటికే పట్టుకున్నారండి, అన్యాయమైన తీర్పు తీర్చారండి, ఆయన చిత్రవధ చేశారండి, కొట్టారండి, ముళ్ళగిడ్డ ధరింపు చేశారండి, మీద సిలువని మోపి ఏమండి ఇక తీసుకుని వెళ్తూ ఉంటే యేసు ప్రభు పరిచయమైన వాళ్ళు, యేసు ప్రభు ద్వారా మేలు పొందిన వాళ్ళు, యేసు ప్రభు ద్వారా ఆశీర్వాదాన్ని పొందిన వాళ్ళు అందరూ చూసి ఆయన గురించి సమాచారం విన్న వారందరూ చూసి కొంతమంది చూడండి అక్కడ ఏమని రాయబడి తెలిసిన, గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది యేసయ్యను చూసి ఏడుస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, వేదన పడతా ఉన్నారు. అయ్యో పచ్చని చెట్టుకి గతి పట్టిందే అని ఏ కీడు చేయలేదే, ఎవరికి హాని చేయలేదే అని ఏడ్చుకుంటూ ఉంటే యేసు ప్రభువు వారి వైపు చూసి, అమ్మా నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఇప్పుడు మీరు చూడండి, మీరున్నారనుకోండి,
మిమ్మల్ని అలా కొట్టి చిత్రవధ చేసి సిలువ కూడా మోపించుకుంటా అలా వెళ్తూ ఉంటే అందరు నీ మీద నిన్ను చూసి ఏడ్చుకుంటూ ఉంటే నీవు ఈ మాట అంటావా? ఏమంటారు? ఒకవేళ ఏడవలేదనుకో, నిన్ను చూసి ఎవరు ఏడవలేదనుకో, అప్పుడు ఏమంటావు? నన్ను చూసి జాలిపడిన వాళ్ళు, నన్ను చూసి బాధపడిన వాళ్ళు, నా మీద కనికరం చూపిన వాళ్ళు చెప్పరేమండి అంటారనరా? అది మనిషి స్వభావం, అవునా కదా? అరే నేను ఇంత బాధపడతా ఉంటే, నేను ఇంత వేదన పడుతూ ఉంటే, నేను ఇంత కుమిలిపోతూ ఉంటే, నేను ఇంత ఏడ్చుకుంటూ ఉంటే, నేను ఇంతగా నా జీవితం అధోగతి పాలైపోతూ ఉంటే, నన్ను చూసి లేదా నా పిల్లలను చూసి కనికరించిన వాళ్ళు చెప్పండి ఎవరు లేరే, కనికరపడే ఎవరు లేరే అని మనం అంటాం. అయితే యేసయ్య స్వభావం చూస్తే, అమ్మా నా కోసం ఏడవద్దు, మీరు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటారు. అంటే చూడండి, అంత బాధపడుతున్న వేళలో, అంత చిత్రవధ చేసిన వేళలో మోయలేని భరింపలేని భారం ఆయన మీద పెట్టి మోపిస్తూ ఉన్న ఆ సమయంలో కూడా ఆయన ఎంతగా కనికరపడుతున్నా చూడండి. నన్ను గురించి ఏడవద్దు, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, యేసయ్యలో మనిషి స్వభావం లేదు కానీ దైవ స్వభావం ఉంది. అర్థమవుతుందా? ఆయనలో ఉన్న దైవ స్వభావాన్ని మనం గుర్తిరగలిగితే, తెలుసుకోగలిగితే ఎంతగా కనికరపడుతూ ఉన్నాడో. ఆయన్ని ముట్టి ఏం చేశాడంట? బాగు. పక్కనున్నాడే చెవి తెగ నరికితే ముట్టి బాగు. ఎంత కనికరమ కలిగిన దేవుడు! నిశ్చయముగా ఆ కనికర స్వభావం మనలోనికి వచ్చునుగాక. ఆ స్వభావము చేత మనము నింపబడి ఆయన అడుగుజాడల్లో నడుచుకుందుము గాక. అందులో దాగి ఉన్న ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన యేసు నామమున నా తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. హల్లెలూయా. యేసయ్య కనికరము చూపడమే కాదు, మనం ఆయన అడుగుజాడల యందు నడుచుకోవాలి అని ఆయన ఏం చేశాడంట? మాదిరి ఉంచిపోయాడంట. యేసయ్య చూపిన కనికరములో ఉన్న ఆ స్వభావం ఏంటి? అసలు ఆయన చూపిన కనికరములో మనం గమనిస్తే ఆ కనికరం అంటే అర్థం ఏంటి అనేది మీకు జాగ్రత్తగా సమయాన్ని బట్టి తెలియజేస్తాను. జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో కోరుకుంటున్నా. చూడండి, మత్తయి సువార్తమానం 18వ అధ్యాయం నుండి 24వ వచనము నుండి 18వ అధ్యాయం 24వ వచనం నుండి, అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడిను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, వాని పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించును. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించును చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి, పరలోక రాజ్యం దేన్ని గురించి పోలి ఉన్నదో తెలియజేస్తా ఈ ఉపమానం తెలియజేశాడు. ప్రియమైన వాళ్ళదా, యేసు ప్రభు చెప్పిన ఆ ఉపమానం గమనిస్తే, ఒక యజమానుడు ఉన్నాడండి, ఒక దాసుడు ఉన్నాడు. ఆ యజమానుల దగ్గరికి వచ్చాయా, నా అవసరాల కోసం కాస్త పైసలు కావాలయ్యా అంటే, ఎంత కావాలి అని అడిగాడు. ఎంతేముందయ్యా, ఒక 10,000 తలాంతులు ఇస్తే తర్వాత నీకు ఇచ్చేస్తానయ్యా అన్నాడు. ఇచ్చాడండి. రోజులు గడిచిపోయాయి. ఎంతకాడికి ఆ వ్యక్తి అప్పు తీర్చేదానికి రావడంలే, అప్పు కట్టేదానికి కూడా రావడంలే. కంటికి కూడా కనిపించకుండా తిరిగేయడం మనకు తెలియదు. ఈ రోజుల్లో ఉన్నారు కదా, అప్పు అయితే తీసుకునేటప్పుడు సంతోషంగా తీసుకుంటారు, తర్వాత మొహం కూడా కనిపించరు, తర్వాత ఏమండి ఇచ్చే దిక్కు కూడా ఉండదన్నమాట. కనిపించే దిక్కు కాదు, మాట్లాడే దిక్కు కూడా ఉండదు, చెప్పే స్వభావం కూడా ఉండదన్నమాట. అలాంటి పరిస్థితులకి ఆ రోజుల్లో కూడా పోయడం నాకు తెలీదు. ఆ వ్యక్తిని పిలిపించారా, తీసుకునేటప్పుడు అంత బంగారంగా తీసుకున్నావు కదా, అంత మంచిగా తీసుకున్నావు కదా, నా దగ్గర 10,000 తీసుకున్నావు, 10,000 తలాంతులు తీసుకున్నావు కదా, మరి కట్టేటప్పుడు తెలియదంటరా, కట్టాలని తెలియదంటరా అని అంటే, అయ్యా కడతానయ్యా. కట్టడం కాదు, ఇప్పటికి ఎంతకాలమైంది? చాలా రోజులైందయ్యా. కనుక నువ్వేమైనా చూసుకుని వెళ్ళు. అప్పుడు ఏమన్నా తెలిసినా చూడండి అక్కడ ఏం చేయాలంట? నువ్వు వెళ్ళి నీ భార్యని,
నీ పిల్లలను కలిగినది యావత్తును అమ్ము, నాకు అనవసరం. నీ భార్య నమ్ముకుంటావో, నీ పిల్లలు నమ్ముకుంటావో, లేకపోతే నీ కలిగి ఉన్న యావత్తును సమస్తం అమ్మి నువ్వు వచ్చి నాకు కట్టాల్సిన పైసలు నాకు కట్టేసేయి అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, సాగిలపడి మురొక్కి కాళ్ళు పట్టుకొని, అయ్యా నా ఎడల కాస్త ఓర్చుకయ్యా, ఇన్ని రోజులు ఓర్చుకున్నావు కదయ్యా, కాస్త ఓర్చుకయ్యా, నీ అప్పంతయో ఇస్తాను అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు చూడండి, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి, అక్కడ చూపిన కనికరాన్ని మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, క్షమించి ఏం చేశాడంట, విడిచిపెట్టాడంట. క్షమించి విడిచిపెట్టేశాడంట. ఎంత మంచి స్వభావము అక్కడ మనం చూడగలమో ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? ఆ విషయం మనం గుర్తెరగలగాలి. వాస్తవంగా అతగాడు చేసే తప్పుకు శిక్ష అనుభవించాలి. అవునా కదా? అతగాడు తప్పు చేశాడు, తీసుకోవడమే ఒక తప్పు, తీసుకున్నది చెల్లించకపోవడమో ఒక తప్పు, ఏమంటే తర్వాత కాలయాపన చేయడం ఒక తప్పు, అవసరాలు తీర్చుకోవడం ఒక తప్పు. ఏమండి, ఇవన్నీ మనం గమనిస్తే చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి. భార్యనైనా అమ్మాలి, పిల్లలైనా అమ్మాలి, వాళ్ళు కలిగిన ఆస్తంతా అమ్ముకోవాలి, ఏదైనా చేయాలి. ఆ తర్వాత ఏమన్నా తంతే తన్నిచ్చుకోవాలి, లేకపోతే జైల్లో పడేస్తే జైల్లో పడాలి, శిక్ష అనుభవించాలి. అయితే ఆ కనికరం ఏం చేసిందంటే ప్రియమైన వాళ్ళరా, క్షమించి విడిచిపెట్టింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు సిలువలో వేలాడేటప్పుడు లేదా సిలువలో ఉన్నప్పుడు ఈ స్వభావం ఏమైనా ఆయనలో కనిపించిందా అని మనం గమనిస్తే చూద్దామా? లూకాసు వర్తమానం 23వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వర్తమానం 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని ఆయన వస్త్రములో ఆయన సిలువేసి, ఏమండి వీళ్ళు వెళ్ళి ఆయన వస్త్రాలు ఏం చేస్తారంట, చీట్లు వేసి పంచుకుంటా ఉన్నారండి. ఈ లోపు ప్రభు అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరయ్యా, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరయ్యా, వీరికి అర్థం కావడం లేదయ్యా, వీరికి అర్థమైతే ఈ పని చేయరయ్యా, వీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి అర్థం కావడం లేదయ్యా అని ఏమంటే వారి కోసం విన్నవించుకున్న, వారిని కోసం బ్రతిమాడుకున్న, వారి కోసం వేడుకుంటా ఉన్నారు. వాళ్ళు ఎవరు తెలుసునా ప్రియమైన వారు? చూడండి అక్కడే 23వ అధ్యాయం 2వ వచనం గమనిద్దామా? ఇతడు మా జనములను తిరగబడ ప్రేరేపించుచు. సరే, యేసు ప్రభు ఏ రోజైనా జనములను తిరగబడేదానికి ప్రేరేపించాడా? నోరు తెరవండి. ఎక్కడైనా ప్రేరేపించాడా? ఎవరినైనా ప్రేరేపించాడా? ఎప్పుడైనా అలాంటి ప్రసంగాలు చేశాడా? అలాంటి మాటలు చెప్పాడా? అది కొండ మీద కావచ్చు, కొండ క్రింద కావచ్చు, వెళ్ళిన ప్రతి చోట ఎక్కడైనా సరే ఏ రోజు కూడా ఏమంటే యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి తెలియజేశాడు, దేవుని రాజ్యాన్ని గురించి తెలియజేశాడే కానీ తిరగబడ ప్రేరేపించే ఆ మాటలో ఎప్పుడు చెప్పాల. వాళ్ళు ఏమన్నా తెలుసునా, మా జనములను తిరగబడ ప్రేరేపించుచు. ఆ తర్వాత కైసరుకు పన్నియ్యవద్దనియు. యేసు ప్రభు ఏ రోజన్నా కైసరుకు పన్ను కట్టొద్దని చెప్పాడా? ఒక నాణ్యం తీసుకురా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత దీనిపై వ్రాత ఎవరిది అన్నాడు. కైసరుదయ్యా అన్నారు. అప్పుడేమన్నాడు యేసు ప్రభు? కైసరువి కైసరికి, దేవునివి అంటే అర్థం ఏంటి? ఆయన కైసరికి పన్ను ఇవ్వద్దని, పన్ను కట్టవద్దని ఆయన చెప్పలా. ఏ రోజు చెప్పలా ప్రియమైన వాళ్ళరా.
ప్రియుడా ప్రియుడా ప్రాణ ప్రియుడా నీతో అనుబంధము కాదే ఈనాటిది ఏనాటికి వీడిపోదు విభుడా యేసయ్యా ఇన్ని నాళ్ళ తీపి జ్ఞాపిక పలికే గీతిక సఖుడా దివ్య సఖుడా ప్రియుడా ప్రాణ ప్రియుడా నీతో అనుబంధము కాదే ఈనాటిది మౌన రాగమే మధుర గానమై మరుపురానిదై మదిలో నిలిచెగా మౌన రాగమే మధుర